కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. అయితే దీని యొక్క ఈ బిల్డింగ్ ఇన్నోవేషన్ గురించి జరిగిన విషయం అంతా డిఎస్పీ గారు పూర్తిగా వివరించారు. అయితే ఇందులో మాకు ఫైనాన్షియల్ సపోర్ట్ ఇచ్చిన డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆదర్శ సురభి ఐఏఎస్ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నేను వచ్చినప్పటి నుండి ఇటు శాసన సభ్యులు గారు మరియు ఎగ్జిక్యూటివ్ బాడీ అయిన మేము చేయిలో చేసుకొని ప్రయాణం చేస్తున్నాం, పని చేస్తున్నాం. ప్రజా సంక్షేమం గురించి ఎప్పుడు ఏదైనా అవసరం వచ్చినా కానీ మాకు కలెక్టర్ గారు, తర్వాత ఎమ్మెల్యే గారు, తర్వాత మినిస్టర్ గారు అందరూ కూడా సపోర్ట్ ఉండడం, ప్రజలకు ఒక మంచి సందేశాన్ని ఇవ్వడం జరుగుతుంది అనేది గమనించాలి. మేము ఇంకా సర్వీసెస్ అందరూ కూడా బాగా పనిచేస్తున్నాం. ఇంకా మంచి పని చేసి జిల్లాకు మంచి పేరు. గౌరవ ఎస్పీ గారు, కిరణ్ గారు, డిఎస్పీ గారు, ఏఎంసీ చైర్మన్ గారు, ఇక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్స్ అందరికీ, మీడియా మిత్రులకి నా నమస్కారాలు. సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీస్ ఈ ప్రారంభం చేయడానికి చాలా సంతోషంగా ఉంది. గౌరవనీయులు ఎస్పీ గారు, డిఎస్పీ గారు వారి చొరకతో ఈ ఒక్క ఆఫీసే కాదు, మనం ఇదివరకు కూడా ఏఆర్ హెడ్ క్వార్టర్స్ కానీ, ఇంకా మన అక్కడ ఒక వాటర్ ప్లాంట్ కానీ, మన పోలీస్ సిబ్బంది కోసం ఇవన్నీ చాలా ప్రొయాక్టివ్ మోడ్లో ఎస్పీ గారు ఇవన్నీ ప్రక్రియ తీసుకొని మన డిస్ట్రిక్ట్కి మెయిల్ చేయడానికి ముందు వెళ్తూ ఉన్నారు. అదేవిధంగా ఎమ్మెల్యే గారు కూడా టైం టు టైం అప్డేట్స్ తీసుకొని మాకు ఇమ్మీడియట్గా ఇవి శాంక్షన్ ఇవ్వాలి. నేను కూడా రిక్వెస్ట్ చేయగానే ఎమ్మెల్యే గారు కూడా స్పందించి అది ఏ ఫండ్ అయినా సరే మీరు ముందుకు తీసుకెళ్ళండి. ఎస్పెషల్లీ ఈ ఆఫీస్ మనకి సెంటర్ ఆఫ్ ద టౌన్లో ఉంది కాబట్టి ప్రజలకు కూడా ఇక్కడికి రావడానికి చాలా సులభంగా ఉంటుంది. వారికి ఏమైనా ప్రాబ్లం వచ్చినా కూడా ఇమ్మీడియట్గా వారు సంప్రదించగలుగుతారు పోలీస్ సిబ్బందిని. అదేవిధంగా ప్రభుత్వానికి కూడా మనం ఏదైతే రెంట్ చొప్పున ప్రతి నెల 30,000 40,000 రెంట్ ఇస్తున్నామో అది కూడా మనకి సేవింగ్స్ అయ్యి ఎలాంటి ఒత్తిడి లేకుండా మనం ముందుకు వెళ్ళచ్చు. పోలీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఇంకా కొన్ని అవసరాలు కూడా ఉన్నాయి. ఎస్పీ గారు టైం టు టైం అవి తీసుకెళ్తా ఉన్నారు. ఇలాగే ముందుకు వెళ్తూ మన ప్రజలందరికీ కూడా చేసుకొని ఈ ఓపెన్ చేసుకున్న కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న డిఎస్పీ గారు, ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న జిల్లా కలెక్టర్ గారు, జిల్లా ఎస్పీ గారు, ఏఎంసీ చైర్మన్ గారు, మిగతా పెద్దలందరూ ఉన్నారు. వాళ్ళందరికీ ఇక్కడున్న సిఐలు, ఎస్ఐలు, మిగతా వాళ్ళ స్టాఫ్ అందరికీ, పోలీస్ డిపార్ట్మెంట్ స్టాఫ్ అందరికీ ప్రత్యేకంగా ఈరోజు మీ డిఎస్పీ ఆఫీస్ ఓపెన్ చేస్తున్నారు. ప్రత్యేకంగా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేసుకుంటున్నా. ఈ డిఎస్పీ ఆఫీస్ అనేది ఇంతకుముందు ఇక్కడ నుంచే రన్ అవుతుండే పాత హిస్టారికల్ బిల్డింగ్ లాగా కన్స్ట్రక్షన్ చాలా బాగుంది. సో ఎస్పీ గారు విజిట్ చేసి దీన్ని రెనోవేట్ చేస్తే మనకు యూజ్ అవుతుంది, గవర్నమెంట్కు రెంట్ కట్టే బాధ్యత తప్పుతున్న ఉద్దేశంతో ఆయన లీడ్ చేసి కలెక్టర్ గారితో మాట్లాడి అందరితో మాట్లాడి గవర్నమెంట్ నుంచి వచ్చే ఫండ్ కానీ మిగతా స్పాన్సర్స్ కానీ అందరినీ తీసుకొని ప్రత్యేకంగా ఈ ఆఫీసును తయారు చేసిన ఎస్పీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మనందరం ఒకసారి ఆయన అభినందనలు కోరుకుంటూ, దాంతోపాటు ఇక్కడ ఈ ఆఫీస్ కానీ అక్కడ ఏఆర్ ఆఫీస్ కానీ ఈ కలెక్టర్ దగ్గర ఆయన అధికారులు చాలా షార్ట్ ట్యాక్స్ కానీ మిగతా కలెక్టర్ గారి ఫండ్ కానీ గవర్నమెంట్ నుంచి ఎమర్జెన్సీ ఫండ్ కానీ మాది ఎస్టీఎఫ్ కానీ అన్ని ఫండ్స్ ఉంటాయి. ఇట్లాంటి గవర్నమెంట్ ఆర్గనైజేషన్కు ప్రజల కోసం పనిచేసే అధికారులకు అందరికీ ఎప్పుడు ఏ అవసరం ఉన్నా ఫస్ట్ ప్రయారిటీ కింద ఆ డిపార్ట్మెంట్ ఆఫీసులకు అమౌంట్ ఇచ్చే మన కలెక్టర్ గారు కూడా మనం ఒకసారి అభినందనలు తెలపాలి. దాంతోపాటు జనరల్లీ మన